యేసుక్రీస్తునే నేర్చుకోవాలి, యేసుక్రీస్తునే అనుసరించాలి, యేసుక్రీస్తునే ధరించుకోవాలి. యేసుక్రీస్తే మనకు కొత్త నూతన వ్యక్తి. ఆయనను ధరించుకున్నవాడు నూతన వ్యక్తి. ఆయనే కొత్త వ్యక్తి. ఆయనను ధరించుకున్న మనం కొత్త వ్యక్తులం. ఆయనను ధరించుకొని ఆయనను అనుసరించిన వాడే కొత్త వ్యక్తి. ఆయన యందు ఉన్నవాడే కొత్త వ్యక్తి అని అంటే ఆయన యందు మొదటగా సమస్త సృష్టిని సృష్టించిన మన అందరి కనతండ్రి అయిన ఏకైక ఒక్క దేవునికి ఆయన కుమారుడు ఈ లోక రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతోనే స్తుతి స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధముగా ఆయన మాటలు వినబడినటువంటి మాటలను హృదయంలో పదిలపరుచుకొని వాటి ప్రకారంగా బ్రతకాలి. బ్రతికి దేవుడు ఉన్నటువంటి ఆ మహాలోకానికి చేరుకోవాలి అనే ఆలోచన తపన కలిగి వచ్చి కూర్చొని వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులైనటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరటనే నా యొక్క శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను లాస్ట్ ఇయర్ మీ ముందుకు ఇలా రావటం జరిగింది. ఇప్పుడు ఏ సంవత్సరంలో మీ ముందుకు నేను వస్తున్నాను అని అంటే కొత్త సంవత్సరం, అంతే కదా? ఏమండి వింటున్నారా? ఆన్లైన్లో గూగుల్ మీట్లో ఉన్నటువంటి వారితోనే మాట్లాడుతున్నాను నేను. నాతో ఏమైనా చెప్పాలనా? అంతేనా? అదొకటేనా? మరొక్క సంవత్సరం అది మరొక్క సంవత్సరం శుభాకాంక్షలు. ఇంకా ఎవరైనా? ఎనీబడి? ఏది చెప్పినా తంట. ఆ తంట ఏంటో మరి? మార్కులు పోతాయనా లేకపోతే కేసులు వేస్తారనా? ఏమండి అంటే సంవత్సరం కొత్తది కదా, నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తారేమోనని. ఎవరు చెప్పుకోలేదా? మీరు ఇప్పుడు ఆన్లైన్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా హ్యాపీ న్యూ ఇయర్ అని కానీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అని కానీ ఏమైనా చెప్పుకున్నారా లేదా? ఎవరికి చెప్పలేదా? అస్సలు ఎవ్వరికి చెప్పలే. చెప్పుకున్నారా చెప్పుకోలేదా? ఎవరికి చెప్పలేదు. మీకెవరు చెప్పలే? ఏమని చెప్పారు దేవుడికి? ఓకే చెప్పండి. అందరూ వందనాలే చెప్తున్నారు. ఏ ఒక్కరు కూడా పొర్రపాటున కూడా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి చెప్పొద్దు అని చెప్పేసి ఎంత కఠినమైన నిర్ణయం తీసుకున్నారు మీరు అసలు. చాలా సంతోషం. అంటే మీకు అర్థమైపోయిన విషయం ఒకటి ఏంటి అని అంటే ఏముంది కొత్తది, హ్యాపీ న్యూ ఇయర్ అని నూతన సంవత్సర శుభాకాంక్షలని కొత్త సంవత్సరం అని చెప్పుకోవటానికి ఏముందని చెప్పేసి కొత్తది. నాకు తెలిసి మీరందరూ ఆలోచించుకున్నాలే. ఒక్కసారి నిజంగా జ్ఞానవంతుడు తెలివైనటువంటి వాడు ఎవరు అని అంటే ఆలోచించుకోవాలి. ప్రతి పని ఆలోచిస్తే మనం ఈవెన్ మాట్లాడేటప్పుడు కూడా, పని చేసేటప్పుడు కానివ్వండి, ప్రతి పనిలో ప్రతి నిమిషం ప్రతి సెకండ్ మనం ఆలోచిస్తేనండి నిజంగా దేవుడు అద్భుతమైనటువంటి ఆలోచనలు ఇస్తాడండి. అలా ఆలోచించినటువంటి వాడే నిజమైన కొత్త వ్యక్తి. నిజంగా కొత్తదనం, నూతనత్వం, కొత్తది ఏదైనా కనబడాలి అని అంటే మన ఆలోచనలు ఆలోచించటం వల్ల మాత్రమే కొత్త దాన్ని మనం చూడగలం తప్ప మామూలుగా అయితే ఈ ప్రపంచంలో ఏది కొత్తది లేదు అని చెప్పేసి మహాజ్ఞాన గ్రంథమైన బైబిల్ ద్వారా దేవుడు మనకు రాయించి ఇచ్చినటువంటి మాటలు ఏకంగా చిన్న చిన్నగా కూడా కాదు, ఒక పెద్ద మాట ఏం మాట్లాడాడు బైబిల్లో అని అంటే మన దేశంలో లేదంటే మన రాష్ట్రంలో మన మండలంలోనో జిల్లాలోనో ఇంట్లోనో అని అనకుండా ఒక్క మాటతో ప్రపంచాన్నే ఒక్క మాటతో కలిపేసేటటువంటి ఒక మంచి మాట ఏంటంటే ఆలోచించినప్పుడు అర్థమయ్యే విషయం అది. ఒకటే మాట, సూర్యుని క్రింద అన్నాడండి. అయిపోయింది ఇక అక్కడ.
ఇక ఈ సూర్యుని క్రింద ఏముంది, ఎంత ఉంది అని ఆలోచిస్తే సమస్త సృష్టి సూర్యుని కిందే ఉంది. సూర్యుని క్రింద ఉన్నటువంటి ఈ సృష్టిలో నూతనమైనది ఏది లేదు అని చెప్పిన తర్వాత, ఈ మాట విన్న తర్వాత, ఈ మాట చదువుకున్న తర్వాత కూడా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి, నూతన సంవత్సర శుభాకాంక్షలు అని చెప్పేసి ఏ విధంగా చెప్పేదన్నా, ఏ విధంగా మాట్లాడేది చెప్పు తమ్ముడు. అంతే కదా, మీ ఆలోచనలు అంతే కదా. అయితే నేను చెప్తాను మీ అందరికి ఇప్పుడు విశేషం. నేనేం చెప్తున్నాను అంటే, హ్యాపీ న్యూ లైఫ్ ఇన్ క్రైస్ట్. ఏందది? హ్యాపీ న్యూ లైఫ్ ఇన్ క్రైస్ట్. నిజంగా ఈ ప్రపంచంలో అయితే కొత్తదేమీ లేదు. ఆఖరికి పుట్టేవాళ్ళు పుడుతూనే ఉన్నారు, చనిపోయే వాళ్ళు చనిపోతూ ఉన్నారు. కానీ పుట్టినటువంటి వ్యక్తి కూడా కొత్తోడేం కాదు. కానీ ఇట్ మీన్స్ కొత్తోడేం కాదు అని అంటే అందరిలాంటి వాడే, అందరూ చేసేదే చేస్తాడు కదా. పుట్టిన ఒక కొత్త వ్యక్తి ఈ లోకంలో ఎంటర్ అయ్యాడు అని అనుకున్నా కొత్తదంటూ ఏం కనబడదు. ఒక వ్యక్తి పుట్టిన తర్వాత కొత్తదేమైనా కనపడుతుందా? ఏ వ్యక్తి పుట్టినా, ఆ స్త్రీ పుట్టినా, లేదంటే పురుషుడు అబ్బాయి పుట్టినా అమ్మాయి పుట్టినా కూడా పుట్టినప్పుడు ఇంతకు ముందు అబ్బాయి అమ్మాయిలు పుట్టలేదా ఏంది? కొత్తగా ఒక అబ్బాయి పుట్టిండు, కొత్తగా ఒక అమ్మాయి పుట్టింది అని చెప్పేసి అనుకోవడానికి ఏమనుందా? పుట్టుకలో కూడా ఏమీ లేదు. అంటే నూతనత్వం ఎక్కడుంది, కొత్తది ఎక్కడుంది అని అంటే, దేవుడు ఒక మాట బైబిల్లో రాయించాడు. కొత్తది ఎక్కడుంది అని అంటే, ఒక్కసారి 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంటుంది చూడండి. మీ అందరికి బాగా తెలిసినటువంటి మాటే, మనందరికీ ఆలోచిద్దాం మనం దాని గురించి. 17వ వచనం, 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను, ఈ ప్రపంచంలో ఎవడైనా సరే, ఎవరైనా క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. పాతవి గతించెను, ఇదిగో కొత్త వాయను అని అంటాడు. ఇప్పుడు మీరు చెప్పండి, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీలో నూతన సృష్టి ఎవరు చెప్పండి? ఇది చాలా పెద్ద క్వశ్చన్ అంటారా? బాప్టిజం తీసుకున్న వాళ్ళ? మీరు ఎవరు లేరనుకుంటా బాప్టిజం తీసుకున్న వాళ్ళు ఉన్నారా ఒకరైనా? నూతన సృష్టి ఎవరు మీలో? నూతన సృష్టి ఎవరు అని అన్నప్పుడు ఇక్కడ ఈ వచనం ఏం చెప్తుంది? క్రీస్తు నందున్న వారు నూతన సృష్టి అని చెప్పి చెప్పబడింది. సో క్రీస్తు నందు మీరెవరైనా ఉన్నారా? ఏమంటే క్రీస్తు నందు ఎవరైనా ఉన్నారా? సమాధానం ఏంటి? అందరు థమ్సప్పేనా? ఏంటి అందరు థమ్సప్పేనా? ఇక అంటే అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? నేను క్రీస్తులో ఉన్నాను అనే ధైర్యం లేదు కదూ. నేను క్రీస్తు నందున్నాను అని నోటితో చెప్పే ధైర్యం సాలట్లేదు కదూ. ఏమండి? క్రీస్తు నందు ఉండటం అంటే ఏంటి? క్రీస్తు నందు ఉండటం అంటే ఈ ప్రపంచానికి నిజంగా చెప్పాలి అని అంటే ఇప్పటికీ ఎన్నటికీ ఒక మాటలో చెప్పాలంటే మనకు కూడా క్రీస్తు కొత్త వ్యక్తే కదా. మనం ఆయనలా బ్రతకకపోతే ఆయన మనకు కొత్తగానే ఉంటాడు. ఈ ప్రపంచానికే ప్రపంచ ప్రజలందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభువు కొత్త వ్యక్తి. ఎందుకు కొత్త వ్యక్తి అని అంటే, భూమి మీద ఆదాము మొదలుకొని, మొదటి మానవుడైనటువంటి ఆదాము మొదలుకొని అందరూ ఒక దారిలో, ఒక మార్గంలో వెళ్తుంటే, నేను ఆదాము, మొట్టమొదటి మనిషి అయినటువంటి ఆదాముకు గురుతు, నేను 2వ ఆదాము అని పేరు పెట్టుకొని యేసుక్రీస్తు రావటం వెనకాల ఉన్నటువంటి పరమార్థం. యేసుక్రీస్తు ప్రభువారి గురించి కడపటి ఆదాము అని చెప్పబడటానికి గల కారణం ఏమై ఉంటుంది? ఒక్కసారి ఆలోచన చేయండి.
ఏమై ఉంటుంది అని అంటే, మొదటి ఆదాము నుండి వచ్చినటువంటి వాళ్ళందరిది ఒక లైను, అందరు అలాంటి వాళ్ళే, అందరు అలాంటి వాళ్ళే, కానీ నేను మాత్రం అలాంటి వాడిని కాదు. నేను ఈ సృష్టికి కొత్త, ఈ సృష్టికి కొత్తవాణ్ణి, వింతవాణ్ణి, ఆశ్చర్యంగా ఉండేటటువంటి క్యారెక్టర్. అంటే ఆశ్చర్యంగా ఎలా ఉంటుంది అని అంటే, ఈ ప్రపంచంలో జనరల్ గానండి ఎవరైనా తిట్టారు మనల్ని అని అంటే మనం ఎలా ఫీల్ అవుతాం? ఎవరైనా కొట్టారు అని అంటే మనల్ని మనం ఎలా ఫీల్ అవుతాం? సాధారణమైనటువంటి విషయాలు, మనందరికీ బాగా తెలిసినటువంటి విషయాలు, ఎవరైనా మన గురించి తప్పుగా మాట్లాడితే మనం ఏం చేస్తాం? ఇది మనందరికీ బాగా అలవాటైనటువంటి విషయం, మనకు తెలిసినటువంటి విషయాలు. కానీ సాధారణంగా మనుషులందరూ ఫీల్ అవుతున్నట్టుగా కాకుండా, సాధారణంగా మనుషులందరూ బ్రతుకుతున్నట్టుగా కాకుండా, మనుషుల యొక్క ఆలోచన విధానం ఏదైతే ఉందో దానికి చాలా డిఫర్గా కనబడినటువంటి ఆలోచన విధానమే యేసుక్రీస్తు ప్రభుల వారిది. అందుకోసమే ఈ ప్రపంచానికే ఆశ్చర్యాన్నిచ్చింది యేసుక్రీస్తు ప్రభుల వారి మాటలు, యేసుక్రీస్తు ప్రభుల వారి బోధ. చాలా వింతగా, కొత్తగా, ఆశ్చర్యపరిచే విధంగా ఆయన మాటలు వింటున్నటువంటి వాళ్ళు ఆల్రెడీ దేవుడెవరో ఎరిగినటువంటి ప్రజలే అయినప్పటికీ వాళ్ళు ఆశ్చర్యపోయారనమాట. ఇదేంది, ఎవరైనా మనిషి ఇలా బ్రతుకుతాడా, ఈ విధంగా ఉంటాడా, ఇలా చేస్తాడా అనేంత కొత్తగా. శత్రువును ప్రేమించటం అనేటటువంటి మాట ఒక మాటలో చెప్పాలి అంటే మానవాతీతమైంది. అది మానవాతీతమైందిగా ఎందుకు మారిపోయింది అది అంటే, జనరల్ మానవుడు చేయలేనిది, మొదటి ఆదాము నుండి పుట్టుకొస్తున్నటువంటి ఎవరు కూడా ఇప్పటి వరకు ఏ మానవుడు కూడా చేయలేనిది. సాధారణంగా ఎవరైనా మనల్ని ద్వేషించినా, తిట్టినా, ఏం చేసినా కూడా మనం ఏం చేస్తామనంటే ఖచ్చితంగా రియాక్ట్ అవుతాం, మనం స్పందిస్తాం. ఎలా స్పందిస్తాం అంటే ఘాటుగా, గట్టిగా, కాస్త ఎదుటి వాడికి చురుకు తగిలే విధంగానే మనం స్పందిస్తూ ఉంటాం. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చిన తర్వాత ఆయన విధానం కానీ, ఆలోచన విధానం కానీ, ఆయన స్పందించే విధానం కానివ్వండి, అన్నీ కొత్తవే. మనిషి ఆకారం మనలాంటిదే, కనబడుతున్నటువంటి ఆకారం మనలాంటిదే అయినప్పటికీ ఆయన ఆలోచన విధానం మాత్రం కొత్తది. ఆయన ఆలోచన విధానం మాత్రం నూతనమైనది ఈ ప్రపంచానికి, ఈ భూప్రపంచానికి. ఎందుకని ఆయన కొత్త వ్యక్తి? ఎందుకని ఆయన ఆలోచనలు కానివ్వండి, ఆయన క్రియలు కానివ్వండి, ఆయన మాటలు కానివ్వండి ఎందుకు ఆశ్చర్యాన్ని ఇచ్చినవి ఈ మనుషులకు అని ఆ ప్రశ్నకు సమాధానం ఎవరైనా చెప్పగలరా? ఎందుకని అని అన్నప్పుడు ఏం చెప్పగలరు? ఏమండి, ఎందుకు అనంటే మనుషులందరూ కరెక్ట్గా చెప్పాలంటే ఇదిగో కనబడుతున్నటువంటి ఈ దేహము నిమిత్తము అందరూ బ్రతికారు. శరీరానుసారమైన, శరీరానికి అనుకూలమైనటువంటి బ్రతుకే ఈరోజు మనుషులందరూ బ్రతుకుతున్నటువంటి బ్రతుకు. అందుకోసమే మీరు బాగా చూడండి, జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్పి నేను ముందుకెళ్తాను. భూప్రపంచంలో బ్రతుకుతున్నటువంటి మనుషులందరూ ఒకవేళ ఆకలి ఒకటి, దాహము రెండు, ఈ రెండు గినక లేకపోతే, మనిషికి ఆకలి, దాహము అనేటటువంటివి రెండు లేకపోతే ఈ ప్రపంచం ఎలా ఉంటుందో ఊహించుకునే ప్రయత్నం చేస్తారా? ఒక్కసారి ట్రై చేయండి. మన ఆలోచనలకు పదును పెట్టి ప్రయత్నం చేయండి. మనకున్నటువంటి మెదడుతో మనం కాస్త ఆలోచన చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఎంత బాగుంటుందో చూడండి ఒక్కసారి. ఆకలి అన్నదే మనుషులకు లేకపోతే, దాహం అన్నది మనుషులకు లేకపోతే అసలు ఈ ప్రపంచంలో అక్రమం అనేదే ఉండదు, అన్యాయం అనేదే ఉండదు. అసలు సమస్తం ఇప్పుడు దోచుకోవటం, దాచుకోవటం, ఈ రెండిటి వల్లనే ప్రపంచం అల్లకల్లోలం అవుతుంది, ప్రపంచం పాడవుతుంది. ఈ ప్రపంచం ఈ రెండే చేస్తుంది. కరెక్ట్ గా చెప్పాలంటే ఈ రెండే చేస్తూ సాగుతుంది. దాచుకోవటం అంటే సంపాదించటం, దోచుకోవటం ఇట్ మీన్స్ దాచుకోవటం కోసం చేసే మరొక క్రియ అన్నమాట. దాచుకోవటం కోసం దోచుకోవటం, ఇతరులను దొరకకుండా,
నా తోటి వారికి దొరకకుండా, నా తోటి వారికి అందకుండా ఫస్ట్ నాకే అందాలి, నాకే చెందాలి, నేనే అనుభవించాలి. కాబట్టి దానికోసం నేనేం చేయాలి? దాచుకోవాలి, దోచుకోవాలి అనే ఆలోచన. సేమ్ టు సేమ్ ఇదే ప్రక్రియ జంతువుల దగ్గరికి వెళ్ళేసి మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు జంతువులు జనరల్ ఎలా బ్రతుకుతున్నాయనంటే, ఒక జంతువు మరొక జంతువుకు బలి అవుతుంది, ఒక జంతువుని మరొక జంతువు చంపి తినేస్తుంది. ఒకవేళ ఆకలి అనేటటువంటిది లేకపోతే ఎట్లుంటది? ఆకలి అనేది లేకపోతే అన్ని జంతువులు కలగలిసి ప్రశాంతంగా హాయిగా ఎలాగైతే బ్రతుకుతాయో, అలాగే మనుషులు కూడా ఈ రెండు కనుక లేకపోతే దాచుకోవటం, దోచుకోవటం అనేటటువంటి రెండు ఉండవు. ఈ రెండు ఉండవు. కానీ ఈ రెండు ఎవరు పెట్టినవి? ఈ రెండు అనగా ఇట్ మీన్స్ నేను అంటున్నది దాచుకోవటం, దోచుకోవటం అనే వెనకాల ఉన్నటువంటి రెండు ఏవైతే ఉన్నాయో అవి, వాటి గురించి. ఒకటి దాహము, రెండవది ఆకలి. ఆకలి, దాహము. ఇప్పుడు మొట్టమొదటి మనిషి అయినటువంటి ఆదాము నుంచి మొదలు పెట్టుకుంటే అందరూ దీనికోసమే కదా. ఇప్పటివరకు మనం అందరం కూడా దీనికే కదా బానిస, దీనికోసమే కదా. నువ్వేం చేసినా 24 గంటలు ఆఖరికి పడుకున్న అదే ఆలోచనలు, లేచిన అదే ఆలోచనలు. కేవలం మనం ఏదో సింపుల్ గా మాట్లాడుతున్నాం ఈ రెండు విషయాలు, కానీ ఈ ప్రపంచంలో జరుగుతున్న అనేక మార్పులన్నింటికి కేంద్రం అని చెప్పొచ్చు ఈ రెండే. ఈరోజు ప్రపంచం ఎంత మార్పు చెందింది, ఎంత డెవలప్ అయింది, ఎంత టెక్నాలజీ వచ్చేసింది, ఏ విధమైనటువంటి ఎన్ని పరికరాలు, ఎన్ని టెక్నాలజీ ఎంత డెవలప్ అయిందో, ఇదంతటి వెనకాల కారణం ఈ రెండు. చూడండి, ఈ రెండింటిని ఎవరు చేశారు అనంటే, ఎవరిచ్చారు అనంటే మనం చెప్పాలి ఖచ్చితంగా దేవుడే ఇచ్చాడు. ఆకలిని పెట్టింది దేవుడు, దాహాన్ని పెట్టింది దేవుడు. ఈ రెండేనా అనంటే మూడోది ఉంది. మూడోది అదేంటిది అంటే దేవుడు ఇవ్వలే. ఈ రెండింటితో సమానంగా ఉంటది మూడోది. అది మూడోది కూడా మనకుంది, అది దేవుడు ఇవ్వలేదు, మనిషి ఏర్పాటు చేసుకున్నాడు. అదేంటయ్యానంటే ఇదిగో చక్కగా కప్పుకొని ఉన్నాం చూడు, బట్టలు, దుస్తులు. ఇప్పుడు దీనికోసం కూడా మనం అనేక అన్యాయాలు, అక్రమాలు, దాచుకోవటం అన్ని చేస్తున్నావా లేదా? దీనికోసం కూడా. అంటే ఈ మూడు కూడా సమానమైనవి. అత్యవసరాలు, నిత్యవసరాలు, అత్యవసరాలు. ఈ వీటిలో ప్రధానమైనటువంటివి మూడండి: ఆకలి, దాహము, రెండోది బట్టలు కదా. తినకుండా కొన్ని రోజులు ఉండొచ్చు, తాగకుండా కూడా కొన్ని రోజులు ఉండొచ్చు. బట్టలు వేసుకోకుండా ఉండగలమా? ఏమండి, బట్టలు వేసుకోకుండా ఉండగలమా చెప్పండి? అంటే ఎంత ఇంపార్టెంటో చూడండి. అంటే ఇది కూడా ఈ రెండింటితో సమానంగా నిలబడింది, బట్టలు వేసుకోవటం అనేది. అయితే ఆ మొట్టమొదటి ఆదాము నుండి నేటి వరకు మనుషులందరూ ఈ మూడింటి చుట్టూ తిరుగుతుంటే, ఈ మూడింటి కోసం కొట్టుకొస్తుంటే, ఈ మూడింటి కోసం ఒకరినొకరు భక్షిస్తూ, ఒకరినొకరు చంపుకుంటూ, ఒకరినొకరు దోచుకుంటూ బ్రతుకుతూ ఉంటే, ఈ మూడింటి గురించి ఎంత మాత్రము ఆలోచించకుండా బ్రతకాలి అని బ్రతికి చూపించి, ఇలా ఆలోచించేవాడు నావాడు కాడు అని చెప్పి వెళ్ళినటువంటి ఒక కొత్త వ్యక్తి ఎవరు? ఇప్పటి వరకు మనం మాట్లాడుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు. ఎందుకు ఆయన కొత్త వ్యక్తి ఈ ప్రపంచానికి అనంటే, ఆయన ఆలోచన విధానం చూడు ఎట్లున్నాయో. అవునా కదా? ఇప్పుడు మనమే ఉన్నామండి. ఇదంతా నేను ఆలోచించినప్పుడు నాకు ఒక ఎగ్జాంపుల్ వచ్చింది. నేను ఒక ఎగ్జాంపుల్ ని క్రియేట్ చేశాను, ఒక ఉదాహరణ. అదొకసారి మీ ముందు ప్రయత్నం చేస్తాను. మన జీవితం ఎలాంటిది అంటే, ఇప్పుడు ఈ ఆకలి, దాహం అనేటటువంటి రెండింటిని పెట్టింది ఎవరు అని చెప్పాను? దేవుడు అని చెప్పాను. నిజంగా చెప్పాలంటేనండి, ఇప్పుడు ఈ రెండు లేకుండా దేవుడు మనల్ని పుట్టించాడు అనుకో, మనం దేవుడిని అందుతామా? లేదంటే దేవుని మాట మనం వింటామా? ఒక్కసారి ఆలోచిస్తే చాలా వింతగా అనిపిస్తుంది మనకు. దేవుని మాట, అసలు మనం దేవుణ్ణి లెక్క చేస్తామా, వింటామా? అందుకోసమే దేవుడు ఈ రెండింటి చేత ఏం చేస్తున్నాడో ఒక్కసారి ప్రసంగి గ్రంథంలో ఆ మాటలు చదివినప్పుడు నాకు అనిపించినటువంటి విషయం మీ ముందు ఉంచుతాను. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము, 13వ వచనం చూడండి ఒకసారి. ఆకాశము క్రింద
జరుగునది అంతటిని జ్ఞానము చేత విచారించి గ్రహించుటకై నా మనసు నిలిపి తిని. ఎప్పుడైనా మనం ఈ ప్రయత్నం చేశామా? మనం ఈ ప్రయత్నం ఎప్పుడైనా చేశామా? ప్రసంగి గారు సొలొమోను గారు చేస్తున్నటువంటి ప్రయత్నం చూడండి ఎట్లా ఉందో. ఆకాశము క్రింద జరుగునది అంతటిది. ఆకాశము క్రింద ఎలా మాట్లాడతాడంటే ఆకాశము కింద, సూర్యుని క్రింద అని మాట్లాడుతుంటాడు చూడండి. ఈ ఆకాశము క్రింద లేదా సూర్యుని క్రింద జరుగు వాటన్నింటిని జ్ఞానము చేత విచారించి గ్రహించుటకై నా మనస్సు నిలిపి తిని. వారు దీని చేత అభ్యాసము నొందవలెనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది అన్నాడు. దీని చేత అన్నాడు. దేని చేత అనంటే నేను బాగా ఆలోచించిన అప్పుడు నాకు దొరికిన పాయింట్లు ఇవన్నమాట. దీని చేత అంటే దేని చేత అని ఆలోచించుకుంటూ సాగితే దొరికిన పాయింట్లు ఏంటి అంటే ఇదే: ఈ ఆకలి, ఈ దాహము. ఈ ఆకలి దాహము అనేటటువంటి వాటి చేత మనం ఏం చేయాలట? నేర్చుకోవాలట, చాలా నేర్చుకోవాలి. అభ్యాసం నందవలనని దేవుడు మానవులకు ఏర్పాటు చేశాడు ప్రయాస. అదేవిధంగా ఇదే మాటను 3వ అధ్యాయము ప్రసంగి గ్రంథం 10వ వచనంలో కూడా చెప్తున్నాడు చూడండి. నరులు అభ్యాసము పొందవలెనని అంటే నేర్చుకొనవలెనని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభవమును నేను చూచి తిని అని మాట్లాడుతున్నాడు. అని అంటే ఇప్పుడు ప్రతి మనిషి ప్రయాసపడుతున్నాడు ఎందుకు? కష్టపడుతున్నాడు ఎందుకు? ఈ ఆకలి దప్పులు అనేటటువంటివి లేకపోతే ఏ మనిషి అయినా కష్టపడతాడా? పని చేస్తాడా? ప్రయాసపడతాడా? ప్రయాసపడే అవకాశం కానీ అలాంటి అవకాశం కానీ ఏమైనా ఉంటుందా? ఏముండదు. కాబట్టి ఒక మనిషి ఏం నేర్చుకోవాలని దేవుడు ఈ ప్రయాస పెట్టాడు అని మనం ఆలోచించాలి ఖచ్చితంగా. ఈ లోకంలో మనం పుట్టేటప్పుడు పరిశుద్ధంగానే పుట్టాం. అయితే ఈ లోకాన్ని వదిలిపెట్టే సమయానికి అనేక పాపాలు అంటించుకొని మరలా దేవుని చెంతకు చేరలేకపోతున్నాం. ఏం జరిగింది మధ్యలో? ఏమైంది మధ్యలో అని అంటే మనము ఈ తిండి కోసము, ఆకలి కోసము, దాహము కోసము పోట్లాడిన పోరాటంలో పరిశుద్ధతను కోల్పోయాం. మనకు దేవుడు ఏదైతే పెట్టాడో ఆకలి దప్పులు, వీటి కోసం మనం ప్రయాసపడటం, ప్రాకులాడటం ఏదైతే ఉందో అందులో దేవుడు మనకిచ్చినటువంటి పరిశుద్ధతని మనం కోల్పోయాము. అలా ఎలా కోల్పోయాము? అలా కూడా కోల్పోతామా అని అంటే ఇది ఎలా ఉంది అని అంటే నాకు అనిపించిన ఒక ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే ఒక స్టిక్కర్, ఒక పెద్ద స్టిక్కరు, అది జాగ్రత్తగా మనం అతికించేటప్పుడు ఎక్కడైతే అతికించాలో అది ఆబ్జెక్ట్ కాస్త దూరంగా ఉన్నప్పుడు మనం ఇలా స్టిక్కర్ తీసి ఆ చేత పట్టుకొని అలా వెళ్తున్నప్పుడు మధ్యలో దేనికైనా అది తగిలింది అనుకోండి, టక్కున అంటుకుంటుంది. అంటుకున్న తర్వాత మళ్ళా వస్తుందా? జాగ్రత్తగా తీసే ప్రయత్నం చేస్తాం. కొన్నిసార్లు వస్తుంది, కొన్నిసార్లు చినిగే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఆ స్టిక్కర్ని అలా తీసుకెళ్లేసి కాస్త దూరంగా ఒక ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి మనం అతికించాలి అన్నప్పుడు అక్కడి వరకు వెళ్ళేంత వరకు ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఏదైనా అతికితే మళ్ళా చినిగే ప్రమాదం. చినగకుండా, ఏ డస్ట్ పడకుండా, ఏ ఆకులు దాన్ని అంటుకోకుండా జాగ్రత్తగా తీసుకెళ్లి పర్ఫెక్ట్ గా అతికించాలి అని అన్నప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో మన జీవితం కూడా అలానే అనిపించింది. ఆకలి పెట్టాడు దేవుడు, దాహాన్ని పెట్టాడు దేవుడు. ఈ రెండింటిని తీర్చగలిగేటటువంటి సమస్తం సిద్ధపరిచాడు దేవుడు భూమి మీద. అయితే మనం వెళ్ళి తీసుకోవాలి, మనం వెళ్ళి సంపాదించుకోవటం అంటే తీసుకోవాలి. ఆ తీసుకునేటటువంటి క్రమంలో క్రమమైనటువంటి పద్ధతిలో మనం వెళ్లకుండా అక్కడ మనం చేసేటటువంటి అక్రమం వల్ల ఏం జరుగుతుంది అని అంటే మన పరిశుద్ధతను మనం కోల్పోతుంటాం. కాబట్టి భూమి మీద మనుషులు పడే ప్రయాస అంతా దేనికి అని అంటే కేవలం ఈ మూడింటికే. అయితే
మధ్యలో ఏవి అతకకుండా ఆ స్టిక్కర్ ని తీసుకెళ్లేసి అతికించేసిన తర్వాత అది సక్సెస్ సాధించటం. మనకు కూడా ఒక మనసు అనేటటువంటిది ఉంది. ప్రతి మనిషికి మనసు అనేటటువంటిది ఉంది. ఒక పోస్టర్ కి ఒక స్టిక్కర్ కి వెనకాల గమ్ ఎలాగైతే ఉంటుందో ఆ గమ్ము దేన్ని పడితే దాన్ని అంటుకుంటుంటది. అదే విధంగా మనిషికి ఒక మనసు ఉంది. ఆ మనసు దేనికో ఒక దానికి ఆకర్షితమై అంటుకుంటుంది. కొంతమంది మనసు బట్టలకు బాగా అంటుకుంటుంది అనమాట. అంటే బట్టల అంటుకోవటం అంటే బట్టల కోసం పోరాటం, ఆరాటం, యుద్ధమే అనమాట. అలాగే తిండి కోసం ప్రతిరోజు నేను బిర్యానీ, మంచి టేస్టీ ఫుడ్, రుచి కలిగినటువంటిది, టేస్టీ అండ్ కాస్ట్లీ ఫుడ్ నేను తినాలి అనేటటువంటి ఆలోచన మరికొందరికి. దాని మీద ఎడిక్ట్ అయిపోతుంటాడు, దాన్ని అతుక్కుంటాడు అనమాట. మరికొంతమంది ఏం చేస్తుంటారు అని అంటే తాగటం, పానీయం, కొత్తవి క్రియేట్ చేసుకొని కొత్తవి అలవాటు చేసుకొని తాగటం కోసం అని చెప్పేసి తన మనసు అక్కడ అటాచ్ అయిపోతుంది, అక్కడ అంటుకుంటుంటది. అక్కడి నుంచి తీయటం చాలా కష్టం. అక్కడ అతికిపోయినటువంటి దాన్ని మరలా రిటర్న్ తీసుకోవటం చాలా కష్టం. ఈ విధంగా మనం ఏం చేస్తున్నామనంటే దేవుడు పెట్టినటువంటి ప్రయాస, దేవుడు పెట్టినటువంటి ఈ రెండిటి వల్ల మనం క్రియేట్ చేసుకున్నటువంటి థర్డ్ పాయింట్ ఏదైతే ఉందో బట్టలు దాని గురించి, ఈ మూడింటి గురించి మన జీవితం ఏమైపోతుంది అని అంటే అశుద్ధమైపోతుంది, అపవిత్రమైపోయి మనం ఎక్కడికైతే చేరాలో అక్కడికి చేరుకోలేకపోతున్నాం, మనం ఎక్కడికైతే వెళ్ళాలో వెళ్ళలేకపోతున్నాం. వెళ్ళకుండా ఈ లోకంలో ఉన్నటువంటి పాత దాన్ని, ఈ లోకంలో ఉన్నటువంటి ఆల్రెడీ ఉన్నటువంటి దాన్ని కొత్తది అనుకుంటూ మనం ఏం చేస్తున్నాం అంటే ఈ కొత్తది అనేటటువంటి మ్యాటర్ లో కూడా మనం పాపాలు చేస్తూ ఈ లోకంలో పరలోకానికి చేరనివ్వకుండా మనం దాని కోసం, కొత్తదంటూ ఏమీ లేదు ఈ ప్రపంచంలో. 100% మనకు అర్థమైనటువంటి విషయం మన జీవితంలో కానీ ఎక్కడ కొత్తది లేదు. కానీ మనం అనుకుంటున్నాం కొత్తది అని. ఆ కొత్త దాని కోసం కోల్పోతున్నాం పరిశుద్ధత. ఫర్ ఎగ్జాంపుల్ గా కొంతమంది బట్టల కోసం పరిశుద్ధతను కోల్పోతుంటారు, అంటే అక్రమం చేస్తూ ఉంటారు. బట్టల కోసం చేయకూడని పనులు, యుద్ధాలు, గొడవలు, రకరకాలైనటువంటి ప్రయాసాలు పడతా ఉంటారు బట్టల కోసం కేవలం. రెండోది, కొంతమంది తిండి కోసం కొత్తది కావాలి అని చెప్పేసి కొత్తవి తినే ప్రయత్నం చేస్తూ ఉంటారు అనమాట. కొత్త బట్టలు కావాలి, ఎప్పుడు కొత్తవి కావాలి, కొత్త వాటి కోసం గొడవలు, కొత్త వాటి కోసం ప్రయాస. అదే విధముగా కొత్త మందు తాగాలి, కొత్తది తాగాలి. నేను ఎందుకు కొత్త దాని గురించి మాట్లాడుతున్నాను అని అంటే ఆల్రెడీ అన్ని ఉన్నవే, కానీ ఇదేదో కొత్తది అన్నట్టుగా ఇప్పుడు 2025 ప్రవేశించే ముందు 2024 వెళ్ళిపోతుంది అని అన్నప్పుడు పాతది వెళ్ళిపోతుంది, కొత్తది వస్తుంది అని అనగానే జనరల్ గా మనిషి యొక్క హృదయంలో ఒక కొత్త హార్మోన్స్ రిలీజ్ అవుతా ఉంటాయి అనమాట. అదేదో తెలియని ఆనందం, ఒక కొత్త ఫీల్ క్రియేట్ అవుతా ఉంటుంది చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరినీ చూసి, ఏదో కొత్తది అన్నట్టుగా. కానీ మనిషి ఆలోచించడు, ఒరే కొద్ది దినాల క్రితం ఈ 24 కూడా నేను కొత్తది అని అన్నాను, ఇప్పుడు కొత్తది అని చెప్పేసి దీన్ని పాతది అంటున్నాను, 25 కొత్తది అని అంటున్నాను. ఈ 25 కూడా కొన్నాళ్ళ తర్వాత మరలా దీన్ని కూడా నేనే అంటాను పాతది అని. దాన్ని బట్టి మనకు అర్థం కావాలి అన్ని పాతవే. దేనికోసము ఆరాటపడకూడదు. ఈ భూలోకంలో దొరికే వాటిని దేనికోసం మనం ప్రయాసపడకూడదు, ఆరాటపడకూడదు. అనవసరం, అవన్నీ అనవసరం. ఇవంతా ఏంటంటే పరిస్థితులను బట్టి మనం పాడైపోతున్నాం అనేటటువంటి సత్యం మీకు చెప్పాలనుకుంటున్నాను. మనకు తెలియాలి పరిస్థితులే ఏంటి. ఆ పరిస్థితులు క్రియేట్ అవ్వడానికి గల కారణం ఏంటి అంటే కొత్తదనం కోసం ప్రతి మనిషి ఆరాటపడుతుంటాడు, కొత్తదనం కోసం ప్రతి మనిషి ప్రయాసపడుతుంటాడు. ఏదో కొత్తది చూడాలని. ఆ కొత్త దాని కోసం అని చెప్పేసి ప్రయాసపడి ఫైనల్ గా ఏం చేసుకుంటాడు అంటే పరిశుద్ధతను పోగొట్టుకుంటాడు, పాపం చేసి దేవునికి దూరం అయిపోతాడు. ఇంతకు ఆ కొత్తది ఏం చూస్తావు నువ్వు అంటే నేను చెప్పిన మూడింటి మించి ఇంకేమీ లేదు. ఏది కొత్త తీసుకున్నా కూడా, ఏది కొత్తది అని మనం మాట్లాడుకున్నా కూడా వీటి కోసమే, ఈ మూడింటి కోసమే మనం కొత్తది అంటూ ప్రయాసపడతాం. కానీ కొత్త వ్యక్తి ఏమని మాట్లాడిండు తెలుసా? కొత్త వ్యక్తి ఇన్ ద సెన్స్ యేసుక్రీస్తు ప్రభులు వారు ఏమని మాట్లాడిండు అని అంటే, ఎందుకు నేను యేసుక్రీస్తు ప్రభులు వారిని కొత్త వ్యక్తి అని చెప్పేసి ఎందుకు అంటున్నానంటే బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారిని కొత్త వ్యక్తి అనే చెప్పింది. కొత్త వ్యక్తి అంటే నూతన వ్యక్తి, నూతన పురుషుడు, నవీన పురుషుడు అన్నా, నూతన పురుషుడు అన్నా, కొత్త పురుషుడు అన్నా ఒకటే అర్థం. ఎక్కడ చెప్పింది అని అంటే
ఒక్కసారి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 24వ వచనంలో, నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఈ నవీన స్వభావమును అన్నప్పుడు పైన అక్షరం అంకె 4 అని ఉంది. క్రింద ఫుట్ నోట్ లో ఏమని ఇచ్చాడు అని అంటే నవీన పురుషుణ్ణి అనుంది. నవీన పురుషుణ్ణి మనం ఏం చేయాలంట? ధరించుకోవాలంట. ఒకసారి ఆ నవీన స్వభావము అనేటటువంటి పదం దగ్గర నవీన పురుషుడు అని పెట్టి చదివే ప్రయత్నం చేద్దాం. మరొకసారి 24వ వచనం, నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన పురుషుణ్ణి ధరించుకొనవలెను. నవీన పురుషుణ్ణి ధరించుకొనవలెను. ఎవరింతకు ఇప్పుడు ఈ నవీన పురుషుడు? మనకు తెలుసు. ఆ నవీన పురుషుడు ఎవరిని మనం ధరించుకోవాలి అని అంటే క్రీస్తును ధరించుకోవాలి అని అనేక వచనాలు గలతీ పత్రిక 3:27 చూసినా కూడా క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు అని అంటాడు. గలతీ పత్రిక 4:27లో క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు కదా. అంటే ఈ నవీన పురుషుడు అని అంటే ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువు వారి దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన పురుషుణ్ణి, కొత్త పురుషుణ్ణి మనం ధరించుకోవాలి అనేటువంటి మాట మాట్లాడాడు. ఆ కొత్త పురుషుడు, ఆ నూతన పురుషుడు ఏమని మాట్లాడాడు అని అంటే, ఒక్కసారి మనకు తెలియకుండానే సులువుగా చిక్కులు పెట్టు పాపం అని చెప్పేసి అంటారు చూసావా. ఈ విధంగా సులువుగా చిక్కులు పెట్టు పాపములో మనం అందరం చిక్కుకొని నరకానికి వెళ్ళిపోయే ప్రమాదం జారిపోతున్నామేమో అని మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి లేదా నూతన పురుషుడు మాట్లాడినటువంటి మాటలు, నూతనమైనటువంటి మాటలు కొన్ని నేను చూపించి పాట ముగించేస్తాను. ఒక్కసారి మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం నుంచి చూద్దాం. నూతన పురుషుడు మాట్లాడిన మాటలు, నవీన పురుషుడు మాట్లాడినటువంటి మాటలు 25వ వచనం నుంచి. అందువలన నేను మీతో చెప్పునదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆ చింతపడకండి. ఎందుకు అంటే ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? గొప్పవే కదా. అవును. ఇంకా ఏం చెప్తున్నాడు అంటే మనకు అర్థం కావటం కోసం, తన కొత్త మాటల్ని మనకు అర్థం చేయించటం కోసం ఆయన కూడా ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నాడు. ఏమని అంటే, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కోట్లల్లో కూర్చుకొనవు. వండర్ఫుల్. అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? ఈ మాటలండి లైట్ తీసుకుంటాం కానీ మనం ఇంత విశ్వాసం, ఈ మాటలని నమ్మి బతికే విశ్వాసం మనకుందా? ఏ ఒక్కరికైనా ఉందా? చాలా సింపుల్ గా దీన్ని తీసుకొని మనం ముందుకు సాగిపోతాం మన జీవితంలో. కానీ అసలు ఈ మాటల్ని పట్టుకొని జీవించగలిగేటటువంటి, ఈ మాటల్ని గట్టిగా నమ్మి బ్రతికేటటువంటి విశ్వాసం, ఈ విశ్వాసమైనా మనకుందా అంటే ఖచ్చితంగా మనం లేదు అని చెప్పేసి చెప్తాం. అంటే ఈ విశ్వాసం కూడా లేకపోతే పరిస్థితి ఒక్కసారి చూడండి. ఎందుకంటే ఆకాశ పక్షులు ఎంత ఉంటాయి? మనుషులు ఎక్కువ మంది ఉంటారా? ఆకాశ పక్షులు ఎక్కువ ఉంటాయా? ఆకాశ పక్షులు ఎక్కువ ఉంటాయి. ఆకాశ పక్షులు మాత్రమే కాకుండా జంతువుల్ని, ఆకాశ పక్షుల్ని, ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటేనండి 90 లక్షల రకాల జీవరాశులు భూమి మీద ఉంటే, జీవులు ఉంటే, అందులో ఒకటో నెంబర్ అంటే ఒకటే నెంబర్ మనిషి. మిగతా అదంతా కూడా మిగిలిన జీవిలే. కానీ ఏ జీవి చేయని పని మనిషి చేస్తున్నాడు. ఏ జీవి కూడా కూడబెట్టుకోవు, కూర్చుకోవు, దోచుకోవు, దాచుకోవు. దాచుకోవటం ఏ జీవి చేయదు, మనిషి తప్ప. కారణం పర్ఫెక్ట్ గా ఒక మాట చెప్పొచ్చు, సృష్టికర్త అయిన దేవుని మీద ఇతనికి విశ్వాసం లేదు. 100% పక్షులు, జంతువులు ఎలా విశ్వసిస్తున్నాయి దేవుని యందు అని అంటే, ఒక శద్రక్, మెషక్, అబేద్నెగోలు విశ్వసించినట్టు విశ్వసిస్తున్నాయి అని చెప్పాలి. ఒక దానియేలు గారు విశ్వసించినట్టు విశ్వసిస్తున్నాయి అని చెప్పాలి. ఎందుకు? బ్రతికిస్తే బ్రతికిస్తాడు, చస్తే చస్తాం, అంతే. అగ్ని ఉంది, ఇప్పుడు లోపల వేసేస్తే ఏం జరుగుతుంది? చస్తాం. చస్తే చస్తాం. ఆయన బ్రతికిస్తే బ్రతుకుతాం.
చంపితే చచ్చిపోతాం. అదనమాట. అది చాలా పవర్ఫుల్ విశ్వాసం, గొప్ప విశ్వాసం అని మనం చెప్తాం. సో 100% పక్షులు, జంతువులు కూడా ఇలాంటి విశ్వాసమే దేవుని ఎడల కనబరుస్తున్నాయి. కానీ ఇలాంటి విశ్వాసం ఎవరిలో ఉండాలని ఆయన తపన పడుతున్నాడు అని అంటే మనలో ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. దేవుడు ఆశపడుతున్నది ఏంటంటే మనలో ఉండాలని. అందుకోసమే అసలు బ్రతకాల్సినటువంటి విధానం ఇన్ని వేల సంవత్సరాలు గడిచినప్పటికీ బ్రతకాల్సిన విధానం అది కాదయ్యా, అలా కాదు బ్రతకాల్సింది, ఇదిగో ఇలా ఇలా బ్రతకాలి అని చెప్పేసి వచ్చి బ్రతికి చూపించినటువంటి వ్యక్తే నూతన వ్యక్తి, కొత్త వ్యక్తి ఈ లోకంలో. ఆయన యేసుక్రీస్తు ప్రభులు వారు. కాబట్టి ఇంకా ఏం చెప్తున్నాడు చూడండి, 27వ వచనం. మీలో ఎవడు చింతించుట వలన, దేని గురించి చింతించుట వలన? తిండి, బట్టలు, నీళ్లు, బట్టలు, తిండి, వీటి గురించి చింతించుట వలన తన ఎత్తును మూరెడు ఎక్కువ చేసుకోగలడా? ఏమైనా చేసుకోగలడా? ఇప్పుడు చిన్నప్పటి నుంచి పిల్లలు ఎదిగారు కదా, మూరెడు బారెడు ఎదిగారు. పుట్టినప్పుడు చాలా ఇంతే ఉంటారు, ఎంత పెద్దగా అవుతారు కదా. అసలు నేను ఎలా పెరుగుతానో, ఏం తింటానో, ఎలా నేను ఎదిగేది, ఎలా, ఏం తినాలి, ఏం తాగాలి, ఏం కట్టుకోవాలి అని ఏమాత్రం ఆలోచన, ఆ చింత ఏమైనా చింతించారంటారా? చిన్న పిల్లలు మన ఇంట్లో, మన కుటుంబంలో, మన కడుపున పుట్టినటువంటి పిల్లలు ఎప్పుడైనా ఆ విధంగా ఆలోచించారా? ఆలోచించకుండానే ఎంత సరదాగా వాళ్ళు బ్రతికారు చూడండి. అవునా కదా? ఏమాత్రం ఆలోచించకుండా వాళ్ళు బ్రతికారు, చక్కగా బ్రతికారు. మనం కూడా ఆ స్థాయి నుంచి వచ్చినటువంటి వారమే. మరి ఆ స్థాయిలో నుంచి మనం వచ్చినప్పుడు అప్పుడు మనం ఏమైనా ఆలోచించామా? అప్పుడు ఎందుకు మనం ఆలోచించలేదంటే తండ్రి పైన, మన తల్లిదండ్రుల పైన మనకున్నటువంటి అపారమైనటువంటి నమ్మకం ఏంటి అని అంటే, ఏ సమయంలో ఏం కావాలో మా నాన్నకు తెలుసు, అవన్నీ కరెక్ట్ టయానికి తీసుకొచ్చి ఇస్తాడు. కాకపోతే ఒక మాట చెప్పాలంటే, మనకు బల్బ్ ఎక్కువై నాకు ఇది నచ్చలేదు, అది నచ్చలేదు అంటాం తప్ప, జనరల్గా అయితే వాళ్ళు మనకు కావాల్సినవన్నీ సిద్ధపరుస్తారు, తీసుకొచ్చేసి ఇస్తారు. ఎప్పుడైతే మనం నమ్మకం కోల్పోతామో, లేదంటే తల్లిదండ్రుల్ని విడిచిపెడతామో, అప్పుడు మనం మన పోషణ, లేదంటే తిండి కోసం, బట్ట కోసం, దాహం కోసం అని చెప్పేసి మనం ప్రయాసపడతాం. మన జీవితం కూడా ఒక అద్భుతమైనటువంటి పాఠం ఏం నేర్పిస్తుంది అని అంటే, ఎప్పుడైతే మనం పెరిగి పెద్దోళ్ళమైతామో అప్పుడు బాధ్యత అనేది మన మీద పడుతుంది. అందుకోసం యేసు ప్రభువు వారు ఏమని మాట్లాడతారంటే, మీరు పరలోక రాజ్యంలో చిన్న పిల్లల వల్లనే ఉండండి అంటాడు. ఏమండి? యేసుక్రీస్తు ప్రభువు వారు మనతో చెప్పినటువంటి మాట ఏంటి? మీరు పరలోక రాజ్యంలో అనగా సంఘంలో, క్రీస్తులో వచ్చేసిన తర్వాత మనమందరం ఎలా ఉండాలి అని అంటే, చిన్నపిల్లల్ని చూపించి అంటాడు, ఇలానే ఉండండి అంటాడు. అలానే ఉంటే ఏ బాధ, ఏ సమస్య ఉండదండి. చిన్నపిల్లలకు బాధలు ఉన్నాయా? చిన్నపిల్లలకు సమస్యలు ఉన్నాయా? చింత అనేది చిన్నపిల్లలకు ఉంటుందా? ఉండదు. అందుకోసం యేసు ప్రభువు అన్నాడు, అలానే ఉండండి అన్నది. అలానే ఉండండి అని అన్నది. కానీ మనం అలా ఉంటామా? లేదు, నేను చాలా పెద్దోడిని. దేవుడు చెప్పినటువంటి మాటల ప్రకారంగా నిజంగా బ్రతకగలిగితే ఈ చిన్న వాటి నుంచి మొదలు పెట్టుకొని అన్నింటినీ, ప్రతి ఒక్క మాటని చాలా పటిష్టంగా, పర్ఫెక్ట్ గా అనుసరించి, నమ్మి, అలా ఖచ్చితంగా బ్రతకాలి అని అనుకుంటేనండి ఇప్పటికీ కూడా సాధ్యపడుతుంది. సాధ్యపడే మాటలు చెప్పాడు, సాధ్యమయ్యే మాటలు చెప్పాడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు. సాధ్యపడనివి, జరగనివి అయితే ఏమీ చెప్పలేదు, సాధ్యపడేటటువంటి మాటలే చెప్పాడు. కాకపోతే మనం నమ్మి నిలబడలేకపోతున్నాం. నమ్మి ఎలా నిలబడాలి అని అంటే, చాలా మంది విశ్వాస వీరుల జాబితాను మనం చూపించిండు కదా దేవుడు. ఇప్పుడు పక్షులు కూడా అలానే కదా, దేవుడు బ్రతికిస్తే బ్రతుకుతాయి, దేవుడు బ్రతికించకపోతే చచ్చిపోతాయి, అంతే. ఇంకో ఆప్షన్ లేదు. కానీ మనుషులకు ఉన్నటువంటి ఆ పక్షుల కంటే కొంచెం డిఫర్ గా ఉండేటటువంటిది ఏంటంటే, ఏదో ఒక రకంగా ఎట్టకెలకు బ్రతకాలనుకుంటాడు, ఎలాగో అలాగో బ్రతకాలి, అంతే. దేవుడు సహాయం చేయకపోయినప్పటికీ, దేవుడు మనల్ని సపోర్ట్ ఇవ్వకపోయినప్పటికీ, నా అంతటి నేను నా స్వశక్తితో, నా జ్ఞానంతో, నా తెలివితో, నాకున్నటువంటి బలంతో నేను బ్రతకాలి అని ప్రయాసపడుతుంటాడు. బ్రతుకుతాడా? బ్రతకగలడా? ఈ భూమి మీద ఎవరైనా అలా బ్రతకగలరా? ఎవ్వరూ బ్రతకలేరు. అది కూడా మనమే చెప్తాం, అది కూడా తెలుసు మనకు, కానీ చేస్తుంటాం. ప్రయత్నం మాత్రం మనం. అందుకోసమే కొత్త వ్యక్తి, నూతన పురుషుడు మాట్లాడినటువంటి మాటలు జాగ్రత్తగా ఆలోచిస్తే ఎంత మంచిగా ఉన్నాయి చూడండి. ఇంకొక మాట ఏం చెప్పాడనంటే 28వ వచనం, వస్త్రములను గూర్చి మీరు
చింతింపనేలా. నేను వస్త్రాల గురించి కూడా ఆలోచించండి ఒక్కసారి. మళ్ళీ ఎవరైనా వస్త్రాల గురించి చింతించడం మాత్రమే కాకుండా గొడవలు పడేటటువంటి వారు కూడా ఉంటారంటే ఒకసారి ఆలోచన చేసుకోవాలి మనల్ని మనం. వస్త్రముల గురించి మీరు చింతింపనేలా. అడవి పువ్వులు ఎవరితో పోల్చాడో చూడండి. అడవి పువ్వులు ఎలా వెతుకుతున్నావో ఆలోచించుడి, అవి కష్టపడవు. అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలోనొక దాని వలెనైనను అలంకరింపబడలేదు. సొలొమోను ఎంత ప్రయాసపడ్డాడు, ఎంత కష్టపడ్డాడు, ఎంత సంపాదించినప్పటికీ కూడా దేవుడు ఒక పువ్వును, అడవి పువ్వును ఎంత అందంగా అలంకరించాడో. అవి కష్టపడవు, వడకవు, దాన్ని దేవుడు అలంకరించాడు. కానీ నన్ను నేను అలంకరించుకోవాలి అని చెప్పేసి కష్టపడుతున్నటువంటి మనిషి ఎంత కష్టపడ్డప్పటికీ కూడా ఈ ప్రపంచంలో తనను తాను అలంకరించుకోవటానికి, తనను తాను సంతోషపరుచుకోవటానికి కష్టపడినటువంటి వ్యక్తులో నెంబర్ 1 పొజిషన్ లోనే ఉంటాడు. నన్ను అడిగితే ఎవరు? సొలొమోను గారు. వాటి కోసం ఆలోచించి తనను తాను అలంకరించుకోవటం కోసం అని చెప్పేసి ఎక్కడెక్కడి నుంచో ఆ సుగంధ ద్రవ్యాలు అవన్నీ అనేకమైనటువంటివి వేరే ఇతరాతర దేశాలలో నుంచి కూడా రప్పించుకొని ఆయన చేసినటువంటి సంగతులు, ఆ విషయాలు, ఆ చరిత్ర అంతా మనం చదువుతా ఉంటాం. ఇంకా తిండి విషయం అయితే అసలు మనం మాట్లాడుకోనక్కర్లేదు. ఎన్ని రకాల తిండి, ఎంత అసలు ఏవేవి తీసుకొచ్చేసి తినటం, రకరకాల. ఏ మనిషి కూడా తినకపోవచ్చు నాకు తెలిసి ఆ సొలొమోను గారు తినినంతగా. సో అంతగా ఆయన ప్రయాసపడినప్పటికీ దేవుడు ఎంత చీపుగా పోల్చాడు ఒక్కసారి ఆలోచన చేయండి. నేను అలంకరిస్తే చూడు ఒక్కసారి ఎట్టుంటుందో అని చెప్పేసి గడ్డి పువ్వును చూపించాడండి. నేను అలంకరిస్తే ఎట్టుంటుందో చూడు అని చెప్పి చూపించాడు. అదే మాట్లాడుతున్నాడు. అడవి పువ్వులు ఎలాగ ఎదుగుచున్నవో ఆలోచించుడి, అవి కష్టపడవు, వడకవు. అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒక్కదాని వలెనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగు అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా. నిజమే, మనమందరం అదే. అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును కదా. ఎవరు? దేవుడు. మీకు నిశ్చయముగా ధరింపజేయును కదా. ఏమిటి, ఎప్పుడైనా ప్రాక్టీస్ అయినా చేశారా? కనీసం ఈసారి ట్రై చేద్దామని చెప్పేసి ఎప్పుడైనా ట్రై చేశారా? నా జీవితంలో అయితే నేను ఒక దాని గురించి ట్రై చేశాను, సక్సెస్ కూడా సాధించానండి. ఏంటిది అంటే, నిజంగా ఎప్పుడు కూడా నేను బట్టల గురించి ఆలోచించలేదండి. ఇలాంటి బట్టలే కావాలి, ఇలాంటి బట్టలే నేను తొడగాలి, ఇన్ని బట్టలు నాకు ఉండాలి అని ఏనాడు నిజంగా చెప్తున్నాను నేను ఆలోచించలేదు. నా సేవ ఆరంభంలో దేవునిలోనికి వచ్చేసినప్పుడు కరెక్ట్ గా 3-4 జతలు, 4 జతలు ఉంటే ఇంకా చాలా ఉన్నట్టే అనంత ఫీలింగ్ లో సాగిపోయింది నా జీవితం స్టార్టింగ్ లో. కానీ కొనటం మానేసి 5-6 సంవత్సరాలు దాటిపోయి ఉంటది. బట్టలు కొనటమే మానేశాను. నా పని, నేను దేవుడు నాకు ఇచ్చినటువంటి పనిని నాకు చేతనైన మట్టుకు, నాకు తెలిసిన కోణంలో, నాకు తెలిసిన యాంగిల్లో నేను అలా వెళ్ళిపోతుంటే ఈ రోజుకు నిజంగా చెప్తున్నాను, ఈ రోజుకు ఏ ఒక్క డ్రెస్సు నేను కుట్టించింది లేదు, నేను ఇట్ మీన్స్ కొన్నది కూడా లేదు. కానీ షాక్, నేనే ఇన్ని జతలున్నాయా నాకు అని చెప్పేసి నేనే షాక్ అవుతున్నాను. దగ్గర 32 జతలు. నేను మొన్ననే బయటికి ఒడిస్సా సువార్తకి వెళ్ళేటప్పుడు ఐరన్ చేసుకొని అన్ని వెళ్దామని చెప్పేసి తీసినప్పుడు అసలు ఎన్ని ఉన్నాయని చెప్పేసి ఎందుకు ఆలోచన వచ్చి చూస్తే దగ్గర 32 జతలు. ఏంటి, నాకేనా 32 జతలు అని అంటే, అవును 32 జతలు. ఏం వేసుకోవాలో కూడా అర్థం కావట్లేదు, అట్లున్నాయి అనమాట. సో దేవుడు మనకి ఇస్తే ఎట్లుంటది అంటే ఇట్లుంటది. కానీ దాని గురించి మనం ఆలోచించరాదు. ఆలోచించకపోతే దేవుడు ఖచ్చితంగా నిశ్చయముగా ధరింపజేస్తాడు. అది ఆయనకు తెలియదా అని క్వశ్చన్ వేశాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన్ని అనుమానిస్తారా మీరు? ఆయన మిమ్మల్ని ధరింపజేయడా? ఆ మాత్రం విశ్వాసం లేదా మీకు? ఏమనుకుంటారు దేవుడు అంటే అన్నట్టుగా గద్దించి మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ సందర్భంలో. అవును, నువ్వు నమ్మి నిలబడు, దేవుడు ధరింపజేయకపోతే అడుగు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. 31వ వచనం. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతించకండి 31వ వచనంలో చెప్తున్నాడు. మరి ఎవరు ఇదంతా చింతించేది? ఎవరు అని అంటే ఎవరట? అన్యజనులు వీటన్నింటి విషయమై
విచారింతురు. అన్యజనులు వీటన్నింటి విషయమై విచారిస్తారు. అంటే ఇప్పుడు ఒకవేళ మనం వీటన్నిటి గురించి ఆలోచిస్తున్నాం అంటే మనం ఎవరము? యేసుక్రీస్తు ప్రభుల వారి మాటలు బట్టి ఆలోచిద్దాం. ఇంతకు మనం ఎవరం? ఇప్పుడు వీటి గురించి ఒకవేళ మనం కూడా అదే పనిలో నాకు డ్రెస్ కావాలి, నాకు తిండి కావాలి, నాకు ఆ తిండి కావాలి, ఈ తిండి కావాలి అని వాటి గురించి ఆలోచిస్తున్నాం. రేపేం తినాలి, ఎల్లుండి ఏం తినాలి, రేపేం తినాలి, ఎల్లుండేం తినాలి అని ఆలోచించే స్థాయిలో నాకు తెలిసి ప్రపంచంలో ఏ మనిషి లేడు. కానీ నా కొడుకు ఏం తినాలి, నా మనవడు ఏం తినాలి అనే ఆలోచన ఉంది. అంతే కదా? 100%. నా కొడుకు ఏం తినాలి, నా మనవడు ఏం తినాలి, నా ముది మనవడు ఏం తినాలి, వాడి కోసం తరతరాలు, నా 10వ తరం, 20వ తరం, 30వ తరం కూడా ప్రశాంతంగా తినాలి అంటే ఈరోజు ఏం చేయాలి? నేను దోచుకోవాలి, దాచుకోవాలి, దోచుకోవాలి, దాచుకోవాలి. అంటే అదే అక్రమం. దానివల్లనే ఈరోజు మనిషి పరలోకం, నిత్య జీవానికి దూరం అయిపోతున్నాడు, నిత్య జీవాన్ని కోల్పోతున్నాడు, పరలోకాన్ని పోగొట్టుకుంటున్నాడు. దేవుడు మనకు సూచించినటువంటి అద్భుతమైనటువంటి మాట తన ప్రియకుమారుడు ద్వారా మనతో మాట్లాడినటువంటి మాట ఏంటంటే, ఒక్కసారి 32వ వచనం ఏమంటున్నాడంటే, ఇవన్నీ మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలుసు అంటున్నాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభువు తెలుసు, నీకు ఇవన్నీ కావాలని ఆయనకు తెలుసు, ఆయన ఇస్తాడు. ఎట్లుండాలి మనం ఇప్పుడు అంటే, ఆయన ఇస్తే తింటా లేకపోతే లేదు, ఆయన ఇస్తే ధరించుకుంటా లేకపోతే లేదు, ఆయన బ్రతికిస్తే బ్రతుకుతా లేకపోతే లేదు. ఆయన ఎంత పర్ఫెక్ట్ విశ్వాసం మనకు ఉండాలి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి. మొదట ఏం చేయాలి? ఆయన నీతిని రాజ్యమును వెతకాలి. ఇది మన పని, మనకి ఇవ్వబడినటువంటి పని. నూతన సంవత్సరం అని ఎంజాయ్ చేయటం కాదు, కొత్త బట్టలు అని చెప్పేసి సంతోషించడం కాదు, కొత్తగా ఈరోజు బిర్యానీ చేశారని చెప్పేసి ఆనందించడం, ఆస్వాదించడం కాదు. మనం చేయాల్సినటువంటి పని నీతిని, ఆయన రాజ్యమును వెతికే పనిలో మనం ఉండాలి. వెతికే పనిలో మనకు ఉండాలి. మనం ఉంటే అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అన్నాడు. ఈ మాట ఎలా ఉందనంటే, నీ డ్యూటీ నువ్వు చేయరాదు, నెల అయిపోయిన తర్వాత శాలరీ నేను ఇస్తా. నిజంగా మనకు దేవుని మీద నమ్మకం ఉండదు, కానీ ఒక కంపెనీ మీద, గవర్నమెంట్ మీద మనకి ఎంత నమ్మకం ఉంటుందండి? గవర్నమెంట్ మీద చాలా నమ్మకం మనకు. అందుకోసమే మనం అందరం ఏం చేస్తామంటే, గవర్నమెంట్ జాబ్ దానికోసం అని చెప్పేసి అబ్బాబ్బా అనేక ప్రయత్నాలు చేస్తాం. ఎందుకు? గవర్నమెంట్ మీద మనకున్నటువంటి నమ్మకం ఏంటి అని అంటే, మన డ్యూటీ మనం చేసుకుంటూ పోతే నెల ఆఖరిలో ఖచ్చితంగా మన అకౌంట్ లో నీకు శాలరీ పడిపోద్దంతే అనే అంత ఏం నమ్మకం. నెల మొత్తం కష్టపడి పనిచేస్తే చివరిలో లేదా నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ లో, చివరి తేదీ కానీ నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ 1వ తారీఖు కానీ ఖచ్చితంగా శాలరీ మన అకౌంట్ లో పడిపోతుంది అనే నమ్మకంతో పనిచేస్తాం అక్కడ. కానీ ఈ నమ్మకం దేవుని దగ్గర ఉండదు. చూడు, ఈ విశ్వాసం దేవుని దగ్గర అస్సలు ఉండదు. దేవుడు ఏమన్నాడు? మొదట నా నీతిని, నా రాజ్యమును వెతకండి. యేసు ప్రభు దీన్ని ఎలా అంటాడంటే, ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట మీరు వెతికితే మీకు ఆయనే సమస్తం ఇస్తాడు, ఆయనే ఇస్తాడు మీకు సమస్తం అని చెప్పేసి చక్కగా మాట్లాడాడు. కాబట్టి రేపటి గురించి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును, ఏనాటికిడు ఆనాటికి చాలును. అందుకోసమే ప్రశాంతంగా ఆరోగ్యంగా కూడా బ్రతుకుతున్నాయి జంతువులు, ఆకాశ పక్షులు. ఏమండి, కొన్ని వందల వేల లక్షల జబ్బులు ఉంటాయి కదా మనుషులకు వచ్చే జబ్బుల గురించి. ఆ రకరకాల ఆ జబ్బులన్నీ కౌంట్ చేస్తే వేలల్లోనే ఉంటది కదండి. కానీ అసలు పక్షులకు, జంతువులకు ఉంటాయి ఇన్ని రోగాలు. ఎయిడ్స్ అట, కరోనా అంట, క్యాన్సర్ అట, ప్లేగు వ్యాధి అంట, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని వ్యాధులు, ఎన్ని రోగాలని. ఈ రోగాలు ఇలాంటివి జంతువులకు, పక్షులకు ఉన్నాయంటారా? ఏమైనా ఉంటాయా? లేవు. ఎందుకు లేవు? ఒకే ఒకటి, అన్ని రోగాలకు అన్నింటికి ఒకటే మందు. ఏంటి ఆ మందు అని అంటే, దేవునిపై పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి జీవిస్తే సమస్తం సాధ్యం. విశ్వాసం ఎంత బలమైంది అని అంటే, దేవుని ఎంత బలమైంది. ఈ విశ్వంలో దేవునితో సరిసమానుడు ఎవ్వడు లేడు. ఆ దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్మగలిగితే ఆ విశ్వాసం దేవునితో సమానమైన శక్తి కలిగిన విశ్వాసం నీ దగ్గర ఉంటే ఇక నీకు తిరిగి ఎక్కడుంది? మనకు తిరిగి ఎక్కడుంది చెప్పండి? ఎంత గొప్ప విషయం. కాబట్టి మనమందరం నేర్చుకోవాల్సింది, అనుసరించాల్సింది
యేసుక్రీస్తుని. యేసుక్రీస్తునే నేర్చుకోవాలి, యేసుక్రీస్తునే అనుసరించాలి, యేసుక్రీస్తునే ధరించుకోవాలి. యేసుక్రీస్తే మనకు కొత్త నూతన వ్యక్తి. ఆయనను ధరించుకున్నవాడు నూతన వ్యక్తి. ఆయనే కొత్త వ్యక్తి. ఆయనను ధరించుకున్న మనం కొత్త వ్యక్తులం. ఆయనను ధరించుకొని ఆయనను అనుసరించిన వాడే కొత్త వ్యక్తి. ఆయన యందు ఉన్నవాడే కొత్త వ్యక్తి అని అంటే ఆయన యందు ఉన్నటువంటి వాళ్లకు ఏ శిక్షా విధి లేదు అని అంటాడు. ఆయన యందు ఉండడం అంటే బాప్తిస్మం తీసుకున్న తర్వాత మరలా యథావిధిగా ఈ మూడిటి కోసం ప్రయాసపడుతూ ప్రాకులాడుతూ పోతే కొత్త సృష్టి ఎట్లయితాం? యేసుక్రీస్తు ఆలోచన విధానంలోనికి, యేసుక్రీస్తు బ్రతుకు విధానంలోనికి, యేసుక్రీస్తు ప్రవర్తన విధానంలోనికి, యేసుక్రీస్తు యొక్క ఆలోచనలోనికి 24 గంటలు నువ్వు ఆలోచిస్తూ సాగాలి. ఆయనలా, ఆయనతో, ఆయన మాటలను ధ్యానించుకొని ఆయనను అనుసరిస్తూ బ్రతకగలిగితే. ఎందుకంటేనండి భూమి మీద మనుషులందరూ, ఫైనల్ ఒక్క మాట చెప్పి నేను పాట ముగించేస్తాను. భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ ప్రయాసపడతారు. యేసుక్రీస్తు ప్రభువులారు కూడా తన జీవితం మొత్తం ప్రయాసపడ్డాడు. భూమి మీద ఉన్న మనుషులందరూ కష్టపడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువులారు కూడా తన జీవిత దినాలు మొత్తం కష్టపడ్డారు. కాకపోతే మనం ఎందుకు కష్టపడుతున్నామో అందుకు ఆయన కష్టపడలేదు. మనం దేని కొరకు ప్రయాసపడుతున్నామో దాని కొరకు అస్సలు ఆయన ప్రయాసపడలేదు. ఇంకా చెప్పాలంటే ఆయన ప్రయాసపడినట్టుగా మనం ఎవరు ప్రయాసపడట్లేము. ఆయన కష్టపడినట్టుగా మనం ఎవరు కష్టపడట్లేము. కానీ ఆయన మనకు చూపించినటువంటి మాదిరి ఒకే ఒక్క మాట చదివి నేను ముగించేస్తాను. ఆయన మనకు చూపించినటువంటి మాదిరి కరెక్ట్ గా ఆలోచిస్తే ఏమన్నాడో తెలుసా? 1 పేతురు పత్రిక 2వ అధ్యాయంలో 21వ వచనం చూడండి ఒకసారి. 21వ వచనం చూడండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి ఏం తినాలని బాధపడ్డా? ఏం ధరించాలని బాధపడ్డా? ఏం తాగాలని బాధపడ్డా? క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. బాధపడ్డాడట, మాదిరి ఉంచాడట. మన కొరకు బాధపడ్డాడట, ఆ బాధపడి మాదిరి ఉంచాడట. బాధపడి మాదిరి ఉంచాడట. బాధపడి మాదిరి ఉంచాడట. అంటే ఇప్పుడు మనం అనుసరించాల్సింది క్రీస్తు. క్రీస్తు ఎలా బాధపడ్డాడు? ఏ విధంగా బాధపడ్డాడు? దేనికోసం బాధపడ్డాడు అని ఆలోచిస్తే మనకు అర్థమయ్యేటటువంటి పాయింట్. ఇంకా దేనికోసం బాధపడ్డాడు అనే పాయింట్ నేను ఇప్పుడు చెప్పను, కానీ మీరు ఆలోచించాలి. అన్ని చెప్పేస్తే కుదరదు. మీరు ఆలోచించండి దేనికోసం ఆయన బాధపడ్డాడు. కానీ ఎలా బాధపడ్డాడో ఒక మాట చెప్పేసి నేను పాఠం ముగించేస్తాను. ఎలా బాధపడ్డాడు అంటే పైన ఏమంటాడు? పైనుంచి చూస్తే 19-20 వచనాలు. ఎవడైనాను అన్యాయముగా బాధపడ్డాడట. ఆయన అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని కూర్చిన మన సాక్షి కలిగి దుఃఖము సహించినడలా అది హితమగును. తప్పిదములకై దెబ్బలు తిరిగినప్పుడు మీరు సహించినడలా మీకేమి ఘనము. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించినడలా అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. ఇందుకు మనం పిలువబడ్డాము. దేవుడు మనల్ని పిలిచిందే ఇందుకు అట. ఎందుకు? అన్యాయముగా అంటే తప్పే చేయకుండా, పాపమే చేయకుండా బాధను అనుభవించాలి. తప్పు చేయకుండా, పాపం చేయకుండా బాధను అనుభవించేటటువంటి వ్యక్తి ఎవరు? నీతిమంతుడు. యేసుక్రీస్తు నీతిమంతుడు. అంటే నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు అని మాట్లాడుతుంటాడే, అదేనమాట. నీతి కోసం బ్రతకాలి, కష్టపడాలి. ఎందుకనంటే ఆకలి కోసం, ఆకలి అవుతుంది అని అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే నీతిని కోల్పోతాం. మన శరీరంలో ఉన్న ఫీలింగ్స్ కోసం వాటి చేత దేవుడు పరిశోధిస్తూ ఉన్నప్పుడు ఆ ఫీలింగ్స్ ని సాటిస్ఫై చేసుకోవటం కోసం పాపాలు చేస్తుంటాం. అవునా కదా? తాగాలి అని అనిపిస్తుంటది, దానికోసం తప్పులు పాపాలు చేస్తుంటాం. తినాలి అని అనిపిస్తుంది, దానికోసం తప్పులు పాపాలు చేస్తుంటాం. అంతేనే కదా? అంటే బాగా ఆకలి అవుతున్నటువంటి వ్యక్తి 10 రూపాయలు ఇచ్చినప్పుడు ఏం చేయమన్నా చేస్తాడు. 10 రూపాయలు ఇస్తా అని అంటే ఏం చేయమన్నా చేస్తాడు ఆకలితో ఉన్నప్పుడు. ఒకరు 10, ఇంకొకరు పక్కన 0 పెడితే 100కు పడేటోళ్ళు ఒకరు, 1000కి పడేటోళ్ళు ఒకరు, 10,000కు పడేటోళ్ళు ఒకరు, 1,00,000కు పడేటోళ్ళు. అంటే సున్నాలు పెరుగుతున్నా కొలది తన పట్టుదలను, తన నీతిని అమ్మేస్తుంటాడు. ఎంతో కొంతకి తన నీతిని అమ్మేసి ఏమైపోతాడు? అపవిత్రుడైతాడు. అలాగే ఈ భూప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరూ అది కూడా దేనికోసం అని అంటే మళ్ళా ఫైనల్గా వచ్చే దేనికోసం అని అంటే అదే 3: తిండి అంటే ఆకలి, దాహము, బట్టలు, దేహాన్ని కప్పుకోవటం. వీటి కోసమే, అంతా దీనికోసమే జరుగుతున్నటువంటి మాయ.
అందుకోసమే ఇదంతా వ్యర్థం రా, ఇదంతా వ్యర్థము 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 అని మాట్లాడుతుంటాడు. సూర్యుడి క్రింద జరుగు సమస్తము వ్యర్థము అని ప్రసంగి అనుభవించి మరి చెప్పిపోయాడు. నువ్వేమన్నా చెయ్యి, మనుషులు మారరు, మనుషులు అనుభవించినా మారరు అనే రేంజ్ లో మనం తయారైనాం. కాబట్టి ఆ విధంగా మనం ఉండకుండా, కొత్తది కొత్తది అని కొత్త దాని కోసం ప్రయాసపడకుండా, ఇదంతా పాతదే, సమస్తం పాతవే, నేనే కొత్తవాడిగా తయారవ్వాలి. ఈ 2025 25వ సంవత్సరం 2025 సంవత్సరంలో నేను ఎలా ఉండాలి అంటే నూతన పురుషుడిగా ఉండాలి, నవీన పురుషుడిగా నేను మారాలి అని ఒక చక్కటి నిర్ణయం తీసుకొని మనమందరము బ్రతకాలి అని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని తల్లోంచినట్లయితే చిన్న ప్రార్థన చేసి చేసుకున్నాం. పరిశుద్ధుడా, పరమాత్ముడా, పరమందు ఆసీనుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన తండ్రి, ఇదిగోనైనా ఇప్పటి వరకు మీరు మా ద్వారా మాట్లాడారు తండ్రి. నూతన పురుషుడు యేసుక్రీస్తు ప్రభులు వారు మాత్రమే. ఆయనను ధరించుకున్న వారు నూతన పురుషులుగా మారగలరు. ఆయనను ధరించుకొని నూతన పురుషులముగా ఈ లోకంలో బ్రతుకుతూ ఎల్లప్పుడూ నూతనత్వంతో జీవించే భాగ్యం మాకు అనుగ్రహించమని ప్రాధేయపడుతూ బ్రతిమాలు కొంచెం మీ మాటలను బట్టి జీవించగలిగే కృపను, మీ ఎడల పరిపూర్ణమైనటువంటి విశ్వాసముతో బ్రతకగలిగే కృపను మాకు అనుగ్రహించండి తండ్రి. ప్రతి విషయాన్ని పరిపూర్ణంగా విశ్వసించి మీ పైన ఆధారపడి జీవించే భాగ్యం మాకు అనుగ్రహించమని ప్రాధేయపడుతూ బ్రతిమాలు కొంచెం మీ పాదాల సన్నిధించి మీ ప్రియ కుమారుడు, ఈ లోక రక్షకుడు, మనుషులందరికీ ప్రభువుగా మాదిరిగా మీరు ఉంచిన యేసు ప్రభు పరిశుద్ధమైనటువంటి నామం ద్వారానే ప్రార్థన అడిగి పొందుకొని ఉంటున్నాము కన తండ్రి. ఆమేన్.